నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ శ్రీజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ యాక్టర్ కమ్ సీనియర్ యాక్టర్ కూడా సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్లో ఆయన యాక్ట్ చేశారు, ఎన్ని వెబ్ సిరీస్లో ఆయన యాక్ట్ చేశారు, ప్రజెంట్ ఏ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సతీష్ గారు. హాయ్ మా. ఎలా అనిపిస్తుంది, ఎలా స్టార్ట్ అయింది మీ కెరీర్? అసలు కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇంటర్వ్యూస్ లైక్ ఆడిషన్స్ జరిగాయి ఈటీవీ సీరియల్స్కి. సో చక్రతీర్థం అనే సీరియల్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. షాడో మధుబాబు గాని ద గ్రేట్ రైటర్, ఆయన కథకి ఫస్ట్ హీరో నేనే. సో ఆ విధంగా ఇంట్రడ్యూస్ అయ్యాను. నా ఫస్ట్ సీరియల్కి ఐ గాట్ ద బెస్ట్ న్యూ హీరో అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ సీరియల్ ఏం చేశారు? చక్రతీర్థం సోషల్ ఫ్యాంటసీ. అంటే మా ఏజ్లో మాకు తెలిసిన సీరియల్ అయితే కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అప్పటి నుంచి అన్ని వెబ్ సిరీస్ కానీ ఇంకా చిన్న చిన్న సీరియల్స్లో గెస్ట్ రోల్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించడం, మా కెరీర్ ఫెంటాస్టిక్ ఉన్నది. నేను కొంచెం ఇష్టం కొంచెం కష్టం తర్వాత నేను బ్రేక్ తీసుకున్నాను. ఒక 6-7 ఇయర్స్, అంటే 5 ఇయర్స్ అలా తీసుకున్నాను. అంతలోపల కరోనా వచ్చి మళ్ళీ 2-3 ఇయర్స్ ఎక్స్టెండ్ అయింది. తర్వాత వెబ్ సిరీస్ అనేది మళ్ళీ మన ఇంతకుముందు అయితే హాలీవుడ్ అదే ఉండింది. సో మన ఇండియాలో కూడా వెబ్ సిరీస్ అనేది బాగా ఫేమస్ అయిపోయాయి. సో అక్కడి నుంచి వెబ్ సిరీస్ చేయడం స్టార్ట్ చేసాను అనమాట. వెబ్ సిరీస్ నా ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి విరాటపాలెం, జీ5లో. అది కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఉన్నది తక్కువ సీన్స్ ఉన్నా బట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అది ఆ క్యారెక్టర్ అనేది డిఫరెంట్. ఫస్ట్ నెగిటివ్ షేడ్ లాగా ప్రొజెక్ట్ చేశారు. ఇట్ ఈస్ డిఫరెంట్. అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. మీరు చేసిన సీరియల్స్ కానీ ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ కానీ ఇందులో బెస్ట్ సిరీస్ ఏది, బెస్ట్ సీరియల్ ఏదంటే ఏం చెప్తారు? అంటే సిరీస్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. లైక్ బుల్లెట్ అనే యాప్లో ఏజెంట్ అని వచ్చింది. ఏజెంట్ అది కూడా చాలా మంచి పేరు తెచ్చింది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ వన్. ఓవరాల్ సీరియల్స్లో నాకు ఇష్టమైనది, నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగా చేసింది కొంచెం ఇష్టం కొంచెం కష్టం. చాలా ఎంజాయ్ చేశాను. కెరీర్ వైజ్ పీక్ చూశాను. అండ్ అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కానీ అప్పట్లో అంత లేదు. సో అప్పుడు జనాల్లో బయటికి వస్తే జనాల రెస్పాన్స్ అనేది అలా ఉండింది. ఇప్పుడు మీరు ఏ సోషల్ మీడియాలో పెద్దగా అంత ఎంత ఉందో దానికి డబల్ ఉండింది. అంటే అప్పుడు మనకు దానికన్నా ముందుకెళ్తే ఓన్లీ న్యూస్ పేపర్సే, దాని తర్వాత టెలివిజన్, దాని తర్వాత అంతే టెలివిజనే. ఈ న్యూస్ అనేది ఇది సోషల్ మీడియా అనేది అంత లేదు. సో జనాలు లైవ్గా చూస్తే మమ్మల్ని అంత గొప్పగా ఆరాధించేవారు, అభిమానించేవారు. మావనే రోహిణి గారు ఎలా అయితే పిలిచేవారో అందరూ ఇంకా మావనే, ఇంకా యూనివర్సల్ మావ అని పెట్టేశారు. మావ అంటే అందరికి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మామ అని, ఎవరే మామగాడు వెళ్తున్నాడు అవన్నీ విన్ని ఎంజాయ్ చేస్తుంటాం. ప్లస్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మాకు షూట్ అయిపోయి ఒక లొకేషన్లో, సో దగ్గరే ఉంది, నేను నడుచుకుంటూ వచ్చేస్తాలే అని చెప్పేసి నేను క్యాజువల్గా నేను అవన్నీ ఈ సెలబ్రిటీ అని సో యాక్టర్ అని అవన్నీ పెద్దగా పట్టించుకోను. అంటే ఓకే సిచ్యువేషన్స్ అడాప్ట్ చేసుకొని వెళ్తాను అనమాట. సో ఒకసారి వెళ్తున్నాను, స్కూల్ బస్సు వచ్చి ఆగిపోయింది. సడన్గా నా ముందు వచ్చి సడన్గా బ్రేక్ కొట్టేశారు. నాకు కొద్దిగా ఏంటి ఇలా ఆపేశారు, పిల్లలు ఉన్నాక ఇలా చేశారు ఏంటి అని ఆపి ఇలా చూసేసరికి పిల్లలందరూ అరిచేసి గట్టిగా మావ అనేసరికి ఇంతకన్నా అభిమానం పిల్లల దగ్గర మనం అభిమానం పొందామంటే డెఫినెట్లీ ఎనీ స్టార్ దే ఆర్ సూపర్ స్టార్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. భగవంతుడా థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను. పిల్లలకు మనం ఆరాధ్య నటుడు అయ్యామంటే డెఫినెట్లీ దే ఆర్ సూపర్ స్టార్స్. అంటే మనకి నార్మల్ పెద్దవాళ్ళు పీపుల్ గుర్తుపెట్టుకుంటే అంత అనిపించదు కానీ చిన్న పిల్లలు దే ఆర్ జస్ట్ అదొక తెలియని హ్యాపీనెస్. అసలు ఇంకేముందమ్మా, ఇంకా వాళ్ళు ఇంకా ఒకరు అయితే చాలా అప్పుడు ఫొటోస్ కూడా పంపించేవారు ఫేస్బుక్లో కానీ దాంట్లో కానీ. లైక్ నేను వేసుకున్న డ్రెస్, నేను వేసుకున్న టాటూస్ కూడా అలా పంపించేవారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక టెలివిజన్కి అంత ఆదరణ పొందడం అనేది చాలా అరుదు. అప్పట్లో చాలా కష్టం, చాలా అసలు ఉండదు. ఓన్లీ మూవీ స్టార్స్, మూవీ వాళ్ళకే ఉంటుంది ఆ క్రేజ్ అనేది. అది ఆ సీరియల్ అప్పట్లో అంత ఫేమస్ అయ్యింది బై గాడ్స్ క్రేజ్. అది నా టాలెంట్ ఏం కాదు, అంత భగవంతుడి దయనే. ఏదైనా సరే అందరూ నా టాలెంట్ కష్టపడతాం అంటారు కానీ 100% అమ్మా. ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, మీరు ప్యాషన్తో చేస్తారు, మీరు అన్నీ బాగా చేస్తుంటారు. కానీ కొందరికే అది ఎందుకు ఉంటుందంటే అదృష్టం అనేది ఉండాలి. అందరు లేదు నాకు టాలెంట్ ఉంది నేను కష్టపడతాను, అందరూ కష్టపడతారమ్మా, ఎవరు లేజీ కాదు. వన్స్ ఎవరు ఫీల్డ్లో వాళ్ళు అందరూ కష్టపడతారు.
అదృష్టం అనేది అందరికీ రాదు, ఒక్కరికే ఉంటుంది. ఆ సీరియల్ చేసినప్పుడు మిమ్మల్ని అందరూ అలా గుర్తుపట్టగలిగారంటే అందులో మీ టాలెంట్ ఏది అని మీరు గుర్తించారా సార్? టాలెంట్ అనేది ఏం లేదమ్మా, టాలెంట్ అందరికి ఉంటుంది. అంటే ఒక సీన్ కానీ ఒక యాక్షన్ కానీ మీరు చెప్పే డైలాగులు కానీ అవన్నీ వాళ్ళు అంత గుర్తుపట్టడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, అది ఏదై ఉంటుంది? అది మ్యానరిజం అమ్మ, ఒకటి స్లాంగ్ ఒకటి. స్లాంగ్ అనేది అంటే మనం అందరూ ఇమిటేట్ చేస్తారు, అందరూ సరదాగా కామెడీ చేస్తారు, కానీ కొందరిదే రీచ్ అవుతుంది. చాలామంది కమెడియన్స్ ఉన్నారు లైక్ మూవీలో, కానీ ఎందుకు బ్రహ్మానందం గారే అంటే ఆయన అలా వెళ్ళింది, అలా రీచ్ అయ్యారు ప్రజల్లోకి. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు, బట్ ఆయనంటూ ఒక ప్రత్యేకత. సో అలాగా ఆ ప్రత్యేకత భగవంతుడు నాకు ఇచ్చింది ఏంటంటే ఒకటి స్లాంగ్, అది చిత్తూరు స్లాంగ్ అనమాట, అది ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. అంటే మీరు ఇప్పుడు నార్మల్ గానే మాట్లాడుతున్నారు, అక్కడ అలా స్లాంగ్ మాట్లాడడానికి ఎంత కష్టపడ్డారు? ఇప్పుడు నార్మల్ కెమెరా దగ్గరికి వెళ్ళి జస్ట్ చిన్న డైలాగ్ చెప్పమంటేనే చాలా టెన్షన్గా, ఆ ఉన్న డైలాగ్ చెప్పడానికి చాలా మంది టెన్షన్ పడుతూ అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేకపోతారు. అలాంటిది ఆ డైలాగ్నే ఇంకో 2 డైలాగులు మిక్స్ చేసుకుని అలాంటి స్లాంగ్లో చెప్పాలంటే ఎంత కష్టపడ్డారు మీరు? వాస్తవానికి పెద్ద కష్టమేం పడలేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇమిటేషన్ అనేది అలవాటు. ఒకసారి ఎవరిదన్నా చూశానంటే, నాట్ ఓన్లీ సినిమా యాక్టర్స్, ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది గ్రాస్ప్ చేసి వాళ్ళని ఇమిటేట్ చేసి ఏడిపించేవాడిని. అది స్కూల్లో ఉండింది, అన్ని చోట్ల ఉండింది. సో అది నాకు ప్లస్ మనం తిరుపతి వెళ్తూ ఉంటాం కదా, ఆ స్లాంగ్ అక్కడ అదే, అది చిన్నప్పటి నుంచి అది పట్టేసుకున్నాను అనమాట. ప్లస్ ఏంటంటే మళ్ళీ మనం ఈ జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన దీనిది మిక్స్ కాకూడదు, మళ్ళీ ఇంకా సేమ్ అదే ఇమిటేట్ చేశారు కదరా అంటారు. అంటే చిత్తూరు స్లాంగ్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ మ్యానరిజం ఇలా మావా అనేసరికి ఒక మ్యానరిజం ఉంది, అది ఎంత రీచ్ అయిందో లక్ అంటున్నాను, అది ప్యూర్ లక్ అంతే. ఒకసారి మా కోసం ఏదైనా చిన్న డైలాగ్ చెప్పగలుగుతారా? అది అందరికి ఫేమస్, నచ్చినదే, అందరికీ తెలిసిందే, మే ఏంది మే నీ రచ్చా అని అది ఆ స్లాంగ్ అలా ఉంటుంది అనమాట. ఎలా ఉండేది మీ బాండింగ్ రోహిణి గారు వాళ్ళతో మీ బాండింగ్? అయ్యో వివర్ అసలు వర్క్ అనేది ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సీన్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు డైలాగ్స్ అనేది చాలా ఫెంటాస్టిక్గా జరిగేది. చాలా హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఉండింది. వి ఎంజాయ్డ్ అలాట్. ఆ అమ్మాయి ఫస్ట్ సీరియల్ అయినా కూడా చాలా బాగా చేసింది. అంటే ఆ సీరియల్ నుంచే తను ఒక ఫన్నీ క్యారెక్టర్గా ఇప్పుడు ఇంత స్టార్ అయిపోయింది. రియల్ షీ హస్ డన్ వెరీ గుడ్ జాబ్. ఐ అప్రిషియేట్ హర్. తనకి రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు కలిసారా తనని? నేను అప్పుడు లేను, కాల్ చేశాను, అబ్రాడ్లో ఉన్నాను, అక్కడి నుంచి కాల్ చేశాను. ఎనీథింగ్ ఏదైనా ఉంటే చెప్పమంటే పర్లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే సీరియల్లో ఉన్నప్పుడే కాకుండా బాండింగ్ నెక్స్ట్ కూడా ఉందండి. అయ్యో అంటే జనరల్గా నాకైతే ఉంటుందమ్మా, లైక్ ఎవరు పరిచయమైనా నేను అలా యాటిట్యూడ్ చూపించడం కానీ ఏం కాదు, నాకు కనిపిస్తే నేను మాట్లాడేస్తాను. వాళ్ళు మాట్లాడిని గుర్తుపట్టకపోని నేను వెళ్ళి మాట్లాడేస్తాను. సో బాండింగ్ అనేది అందరితో అలాగే ఉంటుంది నాది. హిమజ గారు కూడా ఈ సీరియల్లో యాక్ట్ చేసిన తర్వాత తను చాలా ఫేమస్ అయ్యారు. ఇంకా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా చాలా ఫేమస్ అయ్యారు. అవును, ఇద్దరు బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్ అంటే దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? బిగ్ బాస్ మీద నాకు పెద్ద ఎటువంటి ఒపీనియన్ లేదు. బేసిక్గా నాకు ఆ బిగ్ బాస్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే వెళ్ళారా? ఛాన్స్ వస్తే వెళ్ళనమ్మా, నో, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్. అది నాకు అందరూ ఒక్కొక్కరితో ఒపీనియన్, నాకైతే అది నచ్చదు. అంటే ఎందుకు నచ్చుతో తెలుసుకోవచ్చు. అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆ ఛాన్స్ వస్తే ఇమీడియట్లీ వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. మరి మీకెందుకు ఆ ఛాన్స్ వస్తే వెళ్ళాలని అనిపించట్లేదు? అంటే ఛాన్స్ వస్తే అంటే చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్కి, అంటే వాళ్ళు ఏమైనా ఫేమస్ అవ్వడానికి అయి ఉండొచ్చు. ఎవరో ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటుంది. నాకేం ఫేమస్ అవ్వాలని లేదు. అక్కడికి వెళ్ళి ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఆల్రెడీ మీరు ఫేమస్ అనుకోండి, మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరంటే అది అసాధ్యం. ఉండొచ్చు, బట్ కాకపోతే బిగ్ బాస్ ద్వారా అనేది ఇట్స్ నాట్ మై. ఫేమస్ కోసం కాకపోయినా అక్కడ పార్టిసిపేట్ చేయాలని ఒక థాట్ ఏం లేదా సార్? అంటే ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ అయితే బాగుండేదేమో కొద్దిగా. ఇప్పుడు నో ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్స్ కి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ సీజన్ మీరు చూస్తే అంతా డిఫరెంట్ ఉన్నది, అంతా మొత్తం మూవీ స్టార్స్ వెళ్ళి ఉన్న ఆర్టిస్ట్ ఉంటారు. ఇప్పుడు అంతా డిఫరెంట్, ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ, సో ఇన్ఫ్లుయెన్సర్స్ సంథింగ్ ఎవరో వాళ్ళంతా ఉంటారు కాబట్టి. అదే కాకుండా అది డిఫరెంట్. అది నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్టే లేదు అసలు, ఒపీనియన్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అసలు. అది ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏ వెబ్ సిరీస్ చేస్తున్నారు సార్ మీరు?
అట్ ప్రజెంట్ ఇంకా రీసెంట్గా ఇది అయిపోయింది, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది త్వరలో. ఓకే, ఏంటో తెలుసుకోవచ్చా? నాకే తెలియదు, వాళ్ళ టైటిలింగ్ ఏం చెప్పలేదు, వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకొకటి ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు మీ బెస్ట్ ఫ్రెండ్. నా బ్రదర్, ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే బ్రదర్ అంటే ఇంకా ఎక్కువ అనుకుంటారు కూడా మీ బాండింగ్ చూస్తే. అవును అవును. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ అసలు? బాండింగ్ ఎలా సపోర్ట్ చేస్తారు మీకు శ్రీరామ్ గారు? శ్రీరామ్ అన్న జనరల్గా నాకే కాదండి, ఎవరికైనా ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది, చాలా సపోర్ట్ ఉంటుంది. నాకంటే ఐఎమ్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. నేను అలుగుతుంటాను, గొడవ పడుతుంటాను, సరే రా అని ఉంటాడు. ఇట్స్ డిఫరెంట్ బాండింగ్ మా ఇద్దరిది. అందరితో అలా ఉండొచ్చు ఆయన, మా ఇద్దరిది డిఫరెంట్ బాండింగ్. నాకు ఆయన అంటే చాలా స్పెషల్. నేను నేను కొద్దిగా లోగా ఫీల్ అయినప్పుడు కాల్ చేస్తే ఇమీడియట్గా ఆయనకు అర్థమైపోతుంది, సరే ఒకసారి రా, ఒకసారి నా దగ్గరికి రా అని మాట్లాడేసి ఏంటి అని మాట్లాడితే నాకు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ ఆయనది. నాకు ఏది ఉన్నా, నాకు ఏ హెల్ప్ ఉన్నా, ఏదైనా సరే ఆయన తోడుగా ఉంటారు. ఆయన నాకే కాదు చాలామందికి ఉంటారు, బట్ మా ఇద్దరిది ఒక డిఫరెంట్. అందరితో అలాగే ఉంటారు ఆయన. నేను ఒక్కరిని, ఎందుకంటే జనరల్గా నేను అందరితో ఉంటాను, కానీ అందరికీ క్లోజ్ కాదు. అందరికి క్లోజ్గా ఉంటాను, కానీ మనసులో ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు కదా, అలాగే శ్రీరామన్ ఒక్కరే ఉంటారు నాకు దగ్గరలో. అది మీ ఇద్దరు కలిసి ఏదన్నా వెబ్ సిరీస్ చేయాలని కానీ, సీరియల్లో చేయాలని కానీ, ఇద్దరు బాండింగ్ ఉండేలాగా ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? అంటే యాక్చువల్గా మీరు చూశారు, మీరు అదేంటే జయం సీరియల్లో ఇద్దరు అన్నదమ్ములుగా చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్న గెస్ట్ అపీరెన్స్గా చేస్తున్నాను. అది నా క్యారెక్టర్ అనేది చనిపోవడంతోనే కథ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆయన బ్రదర్ డల్ అయిపోతారు అనమాట. సో మెయిన్ బేసిక్గా జయం సీరియల్ అక్కడి నుంచే స్టార్ట్. ఓకే, అంటే మీ బాండింగ్ బట్టే సీరియల్ తీయాలని అనుకున్నారా? నో లేదు. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు వాడైతేనే బాగుంటుంది, మా ఇద్దరు బాండింగ్ అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేసి తీసుకున్నారనమాట. సో ఆయనకు కూడా తెలుసు నేను సీరియల్ చేయనని, ఆయన కోసం చేశానమాట. సో చూద్దాం, నెక్స్ట్ బై గాడ్స్ గ్రేస్ ఏమైనా ఫ్యూచర్లో వెబ్ సిరీస్ ఏదైనా వస్తే ఇద్దరిది కలిపి విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఒక మాట అన్నారు కదా సార్, సీరియల్లో చేయను అని ఆయనకి తెలుసని. అంటే సీరియల్లో ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? ఇప్పటివరకు కూడా చాలా గ్యాప్ వచ్చింది సీరియల్స్లో, ఎందుకు అని తెలుసుకోవచ్చా? అంటే ఏం లేదమ్మా, లైక్ సీరియల్లో ఏంటంటే ఇంకా కంటిన్యూ సీరియల్స్ చేసేసాము. పొద్దున వస్తున్నాం, సాయంత్రం వెళ్తాం, మళ్ళీ పొద్దున్నే వెళ్తున్నాం. అంటే మొనాటనీ అయిపోయింది నాకు. వర్క్లో డిఫరెన్స్ ఏం లేదు. గ్రోత్ అనేది ఒక ఆర్టిస్ట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సీరియల్ అలా కుదరదు కదా. సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎన్ని ఎపిసోడ్లతో సేమ్ క్యారెక్టర్ చేస్తూ ఉండాలి. డిఫరెన్స్ ఏం ఉండదు. సో నాకు మొన్నటి ఐ నీడ్ చేంజ్ అనమాట. సో కొద్దిగా సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకొని నేను అలాగా మళ్ళీ వెబ్ సిరీస్ ద్వారా అలా వస్తున్నాను అనమాట. ఇప్పుడు సీరియల్స్ అంటే ఇప్పుడు ఇంకా ఇంకా మోమాటం కొద్ది ఒప్పుకోకుండా అది కూడా గెస్ట్ అపిరెన్స్ అయితే చేస్తున్నాను అనమాట. అంతకుమించి రెగ్యులర్ క్యారెక్టర్ అయితే డైలీ మెయిన్ లీడ్ అయితే చేయట్లేదు. అంటే ఇప్పుడు మనకి ఆ మీరు సీరియల్లో యాక్ట్ చేస్తే ఒక పక్క ఫన్నీగా ఉంటుంది, ఒక పక్క చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి మీ సీరియల్స్ కూడా చూడాలని ప్రేక్షకులకు ఉంటుంది కదా, మరి సీరియల్స్ కూడా చేయొచ్చు కదా. అది నిజంగా మంచి మాట చెప్పారు. ప్రేక్షకులకు అందరికీ నన్ను క్షమించండి దయచేసి. చూద్దాం, బై గాడ్స్ గ్రేస్ ఏదన్నా మంచి ప్రాజెక్ట్ అలాంటిది ఏదన్నా వస్తే, మీ అందరి ఫేవరెట్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగానో సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉన్నది అయితే చూద్దాం, బై గాడ్స్ గ్రేస్ చేద్దాం. అప్పట్లో 500 ఎపిసోడ్స్కి అంత క్రేజ్ ఉంటే ఇప్పుడు ఏ సీరియల్ వచ్చినా అది ఎలా ఉన్నా కానీ 2000 ఎపిసోడ్స్కి పైనే ఉంటుంది. ఇప్పుడు కనుక ఆ సీరియల్ ఉంటే ఎంత క్రేజ్ ఉంటుందో మీకు కూడా తెలుసు. అమ్మో, ఇప్పుడు అదే సీరియల్ ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్కి ఉండింటే ఇంకా దానికి ఇంకా చెప్పలేం మనం. అది ఎంత రీచ్ అవుతున్నదో మనం చెప్పలేం. మొత్తం ట్రెండ్ అనేది ఇంకా జరుగుతూనే ఉండదు. అది అంటే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఇంకా వెబ్ సిరీస్, మూవీస్ దీని మీద పెట్టారు. అవును, దాని మీదనే ఉందన్నమాట. చూద్దాం, లైక్ సీరియల్ అనేది డిఫరెంట్ కంటే అదే మన శ్రీరామన్న ప్రొడక్షన్ అయితే మనం చూసుకోవచ్చు. దాని ప్రకారంగా డిఫరెంట్ జానర్ అయితే చేయొచ్చు. ఓకే, అంటే ప్రొడ్యూసర్స్లో ది బెస్ట్ అంటారా? ఈజ్ ద బెస్ట్. అది అవుట్ సైడ్ ప్రొడక్షన్స్లో నో వన్ క్యాన్ కంపేర్. అసలు ఆయన దరిదాపులో కూడా రారు. వేరే ప్రొడక్షన్ హౌసెస్ కొన్ని ఉన్నాయి, ఒకటే రెండో ఉన్నాయి, కానీ అంటే బిగ్ నేమ్స్ కాకుండా శ్రీరామన్ అలాగా చాలా బాగా చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఆయన చాలా ఇంట్రెస్టింగ్.
చాలా మొత్తం ఇంకా అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? విరాటపాలెం లాంటి వెబ్ సిరీస్ చూడాలని చాలా మందికి ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ గా. యా, అంతకన్నా ఒక అమ్మాయికి సంబంధించిన టైపే ఉంది అది కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ త్వరలో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది, శ్రీరామ్ అన్నదే. ఐ మీన్ నేను దాంట్లో లేను, అది డెఫినెట్లీ గెస్ట్ రోల్ కూడా నో లేదు, ఇట్స్ గెస్ట్ రోల్ ఏముంటుంది దాని వెబ్ సిరీస్లో. గెస్ట్ రోల్ ఉండదు, చేస్తే మెయిన్ లీడ్ దాని మంచి క్యారెక్టర్సే ఉంటాయి. బట్ ఇది విరాటపాలెం కన్నా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ మన చేతిలో ఉన్న, అంటే మన ఫ్రెండ్ లేకపోతే మన ఫాదర్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యాక్ట్ చేయాలని అనుకుంటాం ప్రతి రోల్లో. కానీ మీకెందుకు యాక్ట్ చేయాలని లేదు? అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదా మీకు? అంటే యాక్టింగ్ పరంగా యాక్టింగ్ చేయాలని చాలా కోరిక ఉంటుంది. అంటే ఏంటంటే మనం జనరల్గా నా ప్రాబ్లం, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళ రిలేటివ్స్ అయినా వాడుకోవాలని వాళ్ళ దగ్గర యాక్ట్ చేసి డబ్బులు తీసుకోవాలని చూస్తారు. కానీ మీతో మాట్లాడినంతసేపు నాకు అలా అనిపించలేదు. నేను అలా చేయలేనమ్మా. అలా ఉంటే నేను ఎప్పుడో సంపాదించుకునేవాడిని, పెద్దగా ఏం లేదు. కానీ ఐఎమ్ నాట్ గ్రీడీ. నేను డబ్బు కోసం పాకులాడే మనిషి. డబ్బు అవసరం, 100% అవసరం. నాకు అవసరం లేదు, నేను ఎలాగైనా ఉంటాను, అవన్నీ నేను చెప్పను. ఎంతవరకు అవసరమో అంతవరకే, కొద్దిగా న్యాయం ధర్మంగా వెళ్తాను అలా. అంటే ఇంతకుముందు చేసిన సీరియల్లో చాలామంది ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదు. సో అవన్నీ నేను ఇట్స్ ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రొడ్యూసర్స్ అన్న తర్వాత వాళ్ళకు ఇది ఉంటుంది. అలా చాలా నేను కొన్ని వదిలేసుకునే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే నేనంతా వెళ్ళి నాకు డబ్బులు పెట్టు నేను అడగలేను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వి విల్ డూ అంటాను. ఎప్పుడైనా సరే నాకు పెట్టు అని చెప్పాను. కలిసి వర్క్ చేద్దాం అనేది మాట వేరు, మంచిది. నాకు పెట్టు, నాకు చెయ్యి అనేది కరెక్ట్ కాదు. కలిసి డెవలప్ అవుదాం అనేది. బట్ నేనెంతకు వెళ్ళి నేను అమౌంట్ తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడి అవి నాతో కాదు, నేను చేయలేను. అది చేయలేను, నాతో కాదు అది. శ్రీరామ్ గారు కూడా ఇప్పుడు జీ తెలుగులో ఫేమస్ సీరియల్స్ కానీ ఏదన్నా ఉందంటే శ్రీరామ్ గారు ఆయన ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఫర్ జీ తెలుగు. నో వన్ క్యాన్ డూ దట్. ఆయన ఇంకొకటి అదృష్టం అనేది హీ హాజ్ ఎ మిడాస్ టచ్. మిడాస్ టచ్ అంటే ఆయన ఏజ్ స్టార్ట్ చేసినా సక్సెస్. అవును, అది మాత్రం ఎగ్జాక్ట్ సార్. అసలు ప్రేమ ఎంత మధురం కానీ ఇప్పుడు వస్తున్న జయం కానీ ముందున్న సీరియల్స్ కానీ నాకైతే ఈ రెండే నా ఫేవరెట్ కాబట్టి ఇది ఏంటంటే దానికి ముందు ప్రేమ ఎంత మధురం అది చాలా సూపర్ హిట్. అది చాలా బాగా నచ్చింది నాకు కూడా, ఇంకా చూడాలి అని ఆసక్తికరంగానే ఉండేది అది. సో ఇమీడియట్ గా జయం స్టార్ట్ అయింది. అది కూడా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? ఎవరు? శ్రీరామ్ గారు కానీ మీరు ఆయన కలిసి చూద్దాం. నెక్స్ట్ ఉండొచ్చేమో, ఇంకా తెలీదు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక విరాటపాలెం కన్నా మంచి వెబ్ సిరీస్ వస్తుంది. శ్రీరామ్ గారు మీకు బెస్ట్ ఫ్రెండ్, ఆయన ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన ఒక వెబ్ సిరీస్ తీస్తున్నారు, మీరే హీరో రోల్ చేయొచ్చు కదా అందులో, ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదా? ఎవరికి ఉండదమ్మా ఇంట్రెస్ట్. 100% లీడ్ రోల్ ఇచ్చినా, నెగిటివ్ లీడ్ ఇచ్చినా, అదే యాంటోగనిస్ట్ ఇచ్చినా హ్యాపీగా చేస్తాను. బట్ ఏంటంటే అలా అడిగేదానికన్నా రావాలి మనకు ఆ క్యారెక్టర్. అది అడగొచ్చు, అందరికి ఆశ ఉంటుంది, అడగొచ్చు. బట్ కాకపోతే ఆ క్యారెక్టర్ మనం సూట్ అవుతామో లేదో కూడా ఉండాలి కదా. అలా బలవంతం కూడా పెట్టొద్దు కదా. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ మన అదృష్టం ఉంటే మనం వస్తుందమ్మా. నేనైతే అంతగా ఇది చేయను, రావాలి. అంటే సోషల్ మీడియా కొంచెం దూరం, నేను 100% దూరంగా ఉంటాను. నేను అది నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అది నేను ఇలా చేస్తున్నాను, ఇప్పుడే పడుకున్నాను, ఇప్పుడే భోంచేసాను, నేను ఇప్పుడే మా అమ్మగారి ఇంటికి వచ్చాను, మా అమ్మతో మాట్లాడుతున్నాను, ఈ స్టూపిడ్ థింగ్స్ నాకు నచ్చవు. లైఫ్ షుడ్ బి పర్సనల్. ఆ పర్సనల్ లైఫ్ కూడా మీరు అలా పెట్టేసి అది ఎవరు పర్సనల్ వాళ్ళది అది చేసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ అది, ఐ డోంట్ లైక్ ఇట్. అంటే ఒక పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మేనేజ్ చేయడం చాలా కష్టం అని అందరూ అనుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్? ఇప్పుడు మాది కాబట్టి ప్రొఫెషనల్ అంటున్నారమ్మా. లైక్ ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళది ఉంటుంది, బిజినెస్ పీపుల్ది కూడా ప్రొఫెషనల్ ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. దట్స్ వాట్ మ్యాన్ ఈజ్. ఒక మగాడంటే ఇంకా తప్పదు. ఇంకా ఇప్పుడు అందరూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కష్టమేం ఉండదు. కొద్దిగా కష్టం ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం దూరంగా ఉండడమే, అది చాలా కష్టం. కాకపోతే ఏదైనా షూట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా అవసరం పడింది, కొందరికి ఏదైనా చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది, కొందరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు దగ్గరలో లేకపోవడం అనేది
ప్రతి ఒక్కరికి. అలాంటి సిచ్యువేషన్ మీకు ఎన్నిసార్లు ఫేస్ By చేశారు? God's grace, అంటే మదర్ విషయంలోనా, ఫాదర్ విషయంలోనా, వైఫ్ విషయంలోనా, ఏ విషయాల్లో మీరు ఎక్కువ ఫేస్ చేశారు? మదర్ విషయంలో ఒకసారి జరిగిందండి. ఇది క్వశ్చన్ ఎవరు అడగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సెయింగ్. నేను ఇదే మీ ఫేవరెట్ సీరియల్నే షూటింగ్ చేస్తున్నాను. మదరు ఒకసారి కింద పడ్డారనమాట ఇంట్లో. తను ఫోను దగ్గర లేకపోయింది. ఒక సినిమాటిక్గానే జరిగింది. తర్వాత ఎవరో తెలుసుకొని ఎందుకు డోర్ తీయట్లేదు ఇంతసేపు అని చేసి వాళ్ళు డోర్ తీసేసుకొని లోపలికి వచ్చి చెక్ చేస్తే మదర్ కింద పడిపోయి ఉన్నారు. తర్వాత ఎక్కడున్న నంబర్, దాంట్లో నా నంబర్ చెక్ చేసుకొని లొకేషన్ ఏమంటే లొకేషన్ దగ్గరలో ఉన్నా కాబట్టి నేను వెంటనే ఇమీడియట్గా వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి షూటింగ్ నా కోసం ఆపారు. ఓ పక్క ఉద్యోగ ధర్మం, ఓ పక్క కొడుకుగా నా బాధ్యత, ఇవన్నీ చేసేసరికి ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డాను అనమాట. దగ్గర ఉన్నా కాబట్టి సరిపోయింది. అదే దూరం ఉంటే సో వీటన్నిటికీ భగవంతుడే కనెక్ట్, ఆయన్నే కాపాడాడు, అది ఉన్నారనేది ఒక నమ్మకం. ఏం జరిగినా ఇంకా భగవంతుడే 100%. నాకైతే అది అది చేతగాని వాడు చాలామంది అనుకుంటారు, చేతగాక దేవుని మీద నమ్మకం. 100% మనిషి అనేవాడు చేతగానివాడు. భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే జరుగుతుంది. ఇట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. నథింగ్, మనం ఏం చేయలేము. అది మీకు బ్యాడ్ జరిగినా గుడ్ జరిగినా ఏదైనా సరే, బ్యాడ్ గుడ్ అనేది ఏముండదమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అది ఎందుకు జరిగింది? ఇప్పుడు పలానా వ్యక్తి నడుచుకుంటూ పడితే జారి కింద పడ్డాడు, ఎందుకు జారి పడ్డాడని తిరిగి చూస్తే దాని మీద తొక్క మీద కాలు వేయకూడదని తెలుసుకోవాలి అసలు ఎందుకు జరిగింది. టేక్ పాజిటివ్ ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటే సరే. ఎందుకు నాకు పక్కన చాలామంది అన్నారు నీతో పాటు వచ్చిన వాళ్ళు పెద్ద స్టార్స్ అయ్యారు, నువ్వెందుకు పెద్ద స్టార్స్ అదే స్టార్స్ అయ్యారు, ఇది అయ్యారంటే సంతోషమే. నాకు ఇప్పుడు నా రీచ్ అది కాదు, నా గోల్ వేరే ఉంది. అది అందరికి నేను చెప్పలేను. మీరు స్టార్స్ అవ్వాలి, ఇది అవ్వాలని కొందరికి ఉంటుంది. నాకు వేరే విధంగా ఆధ్యాత్మికంగా వేరే విధంగా ఉంది. నాకు ఆ విధంగా స్ట్రాంగ్గా వెళ్ళాలని ఉంది. నా సాటిస్ఫాక్షన్, నా గోల్ నాది వేరు, మీ గోల్ మీది వేరు. నీ గోల్ తగ్గట్టు నేను ఉండను. అన్నిట్లో యాక్ట్ చేయాలని కాకుండా ఎందులో యాక్ట్ చేస్తే లైఫ్ ఉంటుంది అనేది చూస్తారా మీరు? ఎందులో యాక్ట్ చేస్తున్నారంటే అంటే ఇప్పుడు ఏదొస్తే ఏ మూవీలో అయినా ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేయాలనే ఆలోచన కాకుండా కొంచెం ఏదైతే చేస్తే మన లైఫ్ బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. అంటే చేస్తే ఏంటంటే మంచిది చేయాలి. గుంపులో గోవిందలాగా వెనకల నిలబడి ఏదో డైలాగ్ చెప్పామా లేకపోతే వెనకల ఉండడం అవన్నీ వద్దు. మనకు చేసేది ఏదైనా ఎవరైనా గుర్తింపు కోసమే ప్రత్యేకమైన క్యారెక్టర్ అడుగుతాం, మనకు తగ్గట్టు ఇవ్వండి, న్యాయం చేయకుండా అప్పుడు అడగండి అని అడుగుతాం. ఎవరైనా సరే ప్రత్యేకత గురించి మంచి క్యారెక్టర్ కోసం, అది నెగిటివ్ అవ్వచ్చు, అది హీరో అవ్వచ్చు, నెగిటివ్ క్యారెక్టర్ అవ్వచ్చు, లైక్ ఎనీ క్యారెక్టర్ అవ్వచ్చు. కొద్దిగా ఇంపార్టెంట్ రోల్ ఉంటే మనకు బాగుంటుంది, చేసిన దానికి ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం విలన్ రోల్ ఏమైనా చేశారా సార్ మీరు? ఎందులో విరాట్ పాలెంలో కొద్దిగా అదే టచ్ ఇచ్చారు, అంత కంప్లీట్గా చేయలేదు, దానికే ఇదైపోయింది. నెగిటివ్ రోల్ ఎవరైనా ఇస్తారా అని నేను ఎదురు చూస్తున్నానమ్మా. సారీ, నేను ఎదురు చూస్తున్నాను నెగిటివ్ షేడ్ ఇస్తారా అని చెప్పేసి. ఇస్తే హ్యాపీగా చేస్తాను. హీరో కన్నా నాకు నెగిటివ్ ఇష్టం. ఓకే, అంటే హీరో కంటే ఎక్కువ విలన్ క్యారెక్టర్ చేయడం ఇష్టం? చాలా ఇష్టం. ఎందుకు? దానికి ఏమన్నా పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో. హీరోకి ఏముంటుంది? ఏముండదు. హీరోకి ఏం కూర్చొని డైలాగ్ చెప్పాలి, ఐ లవ్ యూ చెప్పాలి, అంతే. ఇంక అంతకుమించి ఏముండదు. విలన్ వీ కెన్ డూ మెనీ షేర్స్, దానికి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఈ హీరో అనే దానికి బౌండరీస్ ఉంటాయి. ప్లస్ హీరో ఎందుకమ్మా, అది సినిమా హిట్ అవుతాయి కానీ వాల్యూ ఉండదు. లేకపోతే ఎందుకు మనం విలన్ అయితే సేఫ్టీగా అన్ని దాంట్లో హీరో హిట్తో ఫ్లాప్తో సంబంధం లేదు మనకు. అది ప్లస్ అది కాక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా. ఇప్పుడు హీరో విలన్, ఇప్పుడు విలన్స్కి ఉన్నంత క్రేజ్ ఎవరికి లేదు. ఇప్పుడు చాలా మందికి ఆ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. విలన్ అని చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కరిలో విలన్ ఉన్నారు. జనరల్ కూడా మనుషులలో ప్రతి ఒక్కరిలో విలన్ ఉన్నారు. ఇప్పుడు ఏ మూవీ చూసినా, ఏ వెబ్ సిరీస్ చూసినా విలన్నే పర్టికులర్ గా చూస్తాం. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అతనికి ఎక్కువ ఉంటుంది. అయితే విలన్ క్యారెక్టర్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందమ్మా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ డిఫరెంట్ క్యారెక్టర్, లేదా హీరో రోల్ అయినా కూడా, లీడ్ రోల్ అయినా కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండాలి. వచ్చామా 4 డైలాగులు చెప్పామా, మరి 4 ఫైట్లు చేసామా, 4 సాంగ్లు చేసామా, ఇవన్నీ వేస్ట్. అవన్నీ వేస్ట్. అది ఇప్పుడు శ్రీరామ్ గారు ప్రొడ్యూస్ చేశారు, ఇందులో అయినా విలన్ క్యారెక్టర్ ఇస్తే మీరు చేస్తారా? 100% చేస్తాను. ఆయనకు అడిగితే, ఆయన అడిగా అంటే ఇచ్చేస్తాను. నేను అడిగి చెప్పింది కూడా ఆయనకు, నాకు నెగిటివ్ లీడ్ వద్దు, ఏమొద్దు, నాకు నెగిటివ్ లీడ్ ఇవ్వని అడిగాను నేను. సరే చూద్దాంలే, నెక్స్ట్ ఏదైనా వస్తే చూద్దాంలే అని చెప్పారు. ఎక్కువ మిమ్మల్ని అంటే ఒక ఫ్రెండ్ అయినా, ఒక అమ్మ అయినా, లేకపోతే ఎవరైనా మనల్ని హీరో కిందే చూడాలనుకుంటారు, విలన్ గా చూడాలనుకోండి. మేబీ శ్రీరామ్ గారు కూడా అదే అనుకుంటున్నారు. అదే అందరూ ప్రేక్షకులు కూడా కొద్దిగా నెగిటివ్ షేడ్ చేస్తే ఫీల్ అవుతారు. అంటే ఇంతవరకు అంత చూసి, లేదా అవుట్ అండ్ అవుట్ కామెడీ అయినా చేయడానికి రెడీ. ఎందుకంటే అన్నిటికన్నా టఫెస్ట్ అమ్మ మీకు నవరసాల్లో టఫెస్ట్ ఇస్ హాస్యం.
అంత ఈజీ కాదు. నేనేదో జోక్ చేశాను మీరు నవ్వాలంటే కాదు, మనస్ఫూర్తిగా నవ్వరు. చాలా కష్టం అది. అప్పట్లో ఇంత కామెడీ ఉంటే నవ్వాలి, ఇప్పుడు ఇంత కామెడీ ఉన్నా కూడా నవ్వట్లేదు. అంటే లేదు, అంత క్వాలిటీ లేదు, మీకు అంత క్వాలిటీ లేదు. అప్పట్లో కొన్ని సినిమాలు ఇట్టాయి కానీ ఏదో పెద్దగా ఇది అని, అది ఏదో ఏంటంటే ఇంక అప్పుడు మనకి ఏవి లేక వచ్చిందే మహాప్రసాదం రావు బాబు అని సినిమాలు ఇట్టాయి కరోనా టైంలో. అంటే ఒక హీరో మెటీరియల్ అయ్యుండి ఒక గాడ్ని గుర్తించడం అంటే అది అసలు సాధ్యం కాని మాట సార్. ఎందుకంటే నేనే హీరో అనుకునే రోజుల్లో ఇంత ఉంటేనే నేనే హీరో అంటారు. అలాంటిది ఒక హీరో మెటీరియల్ అయ్యుండి దేవుడి మీద అంతా దేవుడు దయ అనేది నేను ఎప్పుడు చూడలేదు. అంటే అదే మన అదృష్టం కొద్ది ఏంటంటే ఒరిజినల్గా మ్యాటర్ తెలిసిన తర్వాత మిగతావన్నీ పెద్దగా అనిపించదు. మీరు అన్నారు చూసారా, ఎందుకు మీరు ఫేమస్ అవ్వడానికి అది అంటే మీ బాధ నాకు అర్థమైంది. ఎందుకు అలా ఉన్నప్పుడే ఎందుకు అలా చేసేసుకోవచ్చు కదా అని. ఏమో నాకు దాని మీద అంత ఇది లేదు, వస్తే చేస్తాను. నాకు భగవంతుడి మీద ఎక్కువ అటువైపు మళ్ళింది. అలా అని చెప్పేసి నేను యోగిలాగా తిరుగుతానని చెప్పడం కాదు. ఎవ్రీథింగ్ ఐ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. లైక్ వచ్చిందా వచ్చింది, రాలేదా రాలేదు. సో నాకేం పెద్దగా దానికి బాధపడిపోయి వాడు పక్కనోడు ఎదిగిపోయాడు, అస్సలు పక్కనోడు ఎదిగాడంటే ఫస్ట్ సంతోషపడతాను. ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ వాళ్ళు బాగున్నారు. అది అంటే ఒకడు ఎదుగుతున్నట్టు లైవ్ ఎగ్జాంపుల్ భగవంతుడు అతను మంచిగా ఇచ్చాడు, లైవ్ ఎగ్జాంపుల్ చూడు అతనికి బాగా ఇస్తున్నారని. నాకు వాడికి వచ్చింది నాకు రాలేదు అనేది అస్సలు లేదు. అది ఎప్పుడు లేదు, ఫస్ట్ నుంచి లేదు నాకు, ఫస్ట్ నుంచి అది లేదు. ఐఎమ్ హ్యాపీ విత్, నాకు ఏది ఉన్నా ఐఎమ్ హ్యాపీ, ఏది లేకున్నా హ్యాపీ. అది ఓకే. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ రీసెంట్గా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే అన్నీ చేయాలనుకుంటుంది కానీ ప్రొడ్యూసర్స్ చెప్తే ప్రొడ్యూసర్స్ వచ్చి డైరెక్టర్ గారు టైం సరిపోతుందా మీకు అన్ని మేనేజ్ చేయడం? చేయొచ్చమ్మా, ఇంకా నథింగ్. అయ్యో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అప్పుడు ఏంటమ్మా రెండు వీక్లీ సీరియళ్ళు, 2 డైలీ సీరియళ్ళు, ఒక డ్యాన్స్ షో కంటిన్యూగా చేశాను నేను డే అండ్ నైట్లో. మంత్లీ 30 డేసే ఉంటుంది, బట్ నేను వర్క్ చేసింది 75 డేస్ మంత్లీలో. అంత హార్డ్ వర్క్ చేశాను. అదేం ఇప్పటికి అదే ఉంటుంది. ఇప్పుడు చాలామంది 10 o'clock అయ్యేసరికి ఎప్పుడైపోతుంది బ్రో అంటారు. నాకు మార్నింగ్ 6 o'clock, ఇప్పుడు 6 వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock ప్యాకప్ అన్నా కూడా అదే ఎనర్జీతో ఇంటికి వెళ్తాను నేను. నాకేం వర్క్లో అంత ఎనర్జీ ఉంటుంది. ఐ ఎంజాయ్ మై వర్క్. అది ఎప్పుడైపోతుంది ఏం కథ అవన్నీ ఉండదు నాకు. చాలామంది ఇప్పుడు 9:30కి 10కి నేను వెళ్ళిపోతాను, ఇది చేస్తాను. చాలామంది చూశాను సోషల్ మీడియా ద్వారా, ఆర్టిస్టులు అయిన వాళ్ళని చూశాను. వాళ్ళు జస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని విచిత్రంగా తిట్టడం ఇవన్నీ చూస్తున్నాను అనమాట. అబ్బాయిలైనా పర్లేదు కానీ అమ్మాయిలు అలాగా ఉన్నారు. అంటే తెలీదు, ఈ సక్సెస్ అనేది ఒక స్పాన్ ఆఫ్ టైం అంతే. పలానా సీజన్లో మీరు అంటున్నారు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని, అది ఆ సీజన్లో నాది, తర్వాత ఇంకో సీజన్లో ఇంకొకరిది. ఎవ్వరు పర్మనెంట్ కాదు, చేసుకుంటూ వెళ్తుండాలి తప్ప సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు. అలాంటి సీరియల్ అయితే ఇప్పటికి వచ్చి ఎవరు అది గాడ్స్ గ్రేస్ ఎప్పుడోసారి వస్తుంటుంది. అది నా అదృష్టం కొద్ది మాకు వచ్చింది అంతే. అందరికీ గుర్తింపు రావాలని అందరికి ఉన్నింది, అలా వచ్చేసింది. నాలో ఉన్న టాలెంట్ అంతా చూపించుకోవడానికి ఆ సీరియల్ ఉన్నది. ఇంతకుముందు సీరియల్స్ అన్ని డల్గా అలా ఉండేవి, అంటే ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ ఉండేది. దట్ ఈస్ డిఫరెంట్. అది ఇప్పుడు అదే స్లాంగ్ లో ఒక సీరియల్ చేయాలి అంటే చేస్తాం. అదే స్లాంగ్ లో రెడీ, అదే డైరెక్టర్ అదే ప్రొడ్యూసర్ అయితే ఐఎమ్ రెడీ. ప్రొడ్యూసర్ డైరెక్టర్ పక్కన పెట్టి చేస్తాను ఐఎమ్ రెడీ, చేస్తాను. చేసేవాళ్ళు ఎనర్జీ ఉంది. అయ్యో ఇంకా కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఐఎమ్ డిఫరెంట్ పర్సన్. బయట కొద్దిగా స్లోగా ఎప్పుడూ ఎనర్జెటిక్గానే ఉంటాను. అదేమి ఇది లేదు, ఎందుకంటే వర్క్ కదమ్మా. ఐ లవ్ మై వర్క్, చాలా ఇష్టం. అది చూద్దాం, బై గాడ్స్ గ్రేస్ వస్తే 100% చేస్తా మీకోసం. అది ఓకే సార్, మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ఇన్ని క్యారెక్టర్స్లో మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? ఈ డైలాగ్ని ఇలా చెప్పాలి అని మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేశారా, మీలో మీరు ప్రాక్టీస్ చేశారా, లేకుంటే ఎలా ప్రాక్టీస్ చేసి ఆ డైలాగ్ అక్కడ చెప్పగలిగారు ఆ స్లాంగ్? అంటే ఆడిషన్లో అంటున్నారా? ఆడిషన్కి నేనేం పెద్ద ప్రాక్టీస్ చేయలేదమ్మా. జనరల్గా నేను ఏదైనా సరే డైలాగ్ కానీ ఏదైనా కానీ నేను పెద్ద పోయి సపరేట్కి వెళ్ళి మిర్రర్ ముందుకు వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇవి చేసి అది నేను ఎప్పుడు చేయలేదు. నాకు ట్రై చేశాను కానీ రావట్లేదు. అది మిర్రర్ చూస్తున్నా లేకపోతే డైలాగ్ చెప్పినా రావట్లేదు. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందమ్మా. కొందరు గెటప్ వేస్తే చెప్తారు, కొందరు మేకప్ వేస్తే డైలాగులు చెప్తారు. నాకేంటంటే సెట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు డైలాగ్ బట్టి నేను చేసేస్తాను. ఆడిషన్ ఇచ్చాను, ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చాను. చెప్పాను కదా, నా లక్కీగా సెలెక్ట్ అయిపోయాను.
దాని తర్వాత ఏమైంది, చేయంగా స్పాట్ ఇంప్రవేషనే ఉంటుంది తప్ప దానికి ఇలా చెప్పాలి అలా చెప్పాలి నేను అంత ప్రిపేర్ అవ్వలేను. ప్రిపేర్ అయితే ఇంకా ఫెయిల్ అక్కడ. అలా చేయలేదు ఇప్పుడు. ప్రిపరేషన్ అంటూ ఇలా స్పాట్ ఇంప్రవైజ్ చేసేస్తాం. అంటే కెమెరా ముందుకు వెళ్ళినప్పటికీ ఇంకా అంతే. కెమెరా ముందుకు మీరు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలనుకున్నది ఏంటి అని ఆలోచిస్తాము. ఒకసారి వన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వచ్చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు నేను సపరేట్గా ప్రాక్టీస్ ఏం చేయలేదు. ఓకే. ఇంకొకటి సార్, అయ్యో ఈ డైలాగ్ మర్చిపోయానే, ఇలాంటి కూడా చెప్తే బాగుంటుంది, ఇలా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే మీరు చెప్పేది క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్స్ ఏవి మిస్ అయ్యారా? క్యారెక్టర్ అంటే చెప్తున్నా కదా, మాది నెగిటివ్ షేడ్ ఒకటి, ప్లస్ అదృష్టం ఉంటే భగవంతుడు కరుణిస్తే పౌరాణికాలు చేయాలని. పౌరాణికాలు అంటే మీరు అన్నట్టు మహాభారతం, రామాయణం, ఏం మా పౌరాణికాలు అంటే కూడా తెలియదు, ఏంటమ్మా తెలుసుకోవాలి. పౌరాణికాలు అంటే మన ఇతిహాసాలు, మన గ్రంథాలు, మహాభారతం, రామాయణం తెలుసా అవి ఏంటని? మొత్తం స్టోరీస్ తెలుసా? స్టోరీ కదా, నిజంగా జరిగింది అది. చాలామంది మిథాలజీ ఇట్స్ నాట్ మిథాలజీ కానే కాదు. మిథాలజీ అంటే మిత్ అంటే కల్పిత కథలు అని, అది కాదు, జరిగినవి ఉన్నాయి. నమ్మని వాళ్ళు మూర్ఖులు, అది వేరే విషయం. కానీ సో ఇదేంటంటే అలాంటి, ఇప్పుడు రామాయణం అంటే ఆంజనేయ స్వామిది చేయాలని ఉంటుంది, రాముల వారిది, లక్ష్మణుడిది, అందరూ రావణాసుడు అంటారు, నాకు ఆంజనేయ స్వామిది చేయాలని ఉంటుంది అని ఆంజనేయ స్వామి భక్తుని, నేను మహాశివ భక్తుని, ఆంజనేయ స్వామి భక్తుని అనమాట. సో అదే మహాభారతంకి వస్తే అందరూ మొన్న ప్రభాస్ గారు చేశారు కాబట్టి కర్ణుడు హీరో అది ఇదని పొగిడారు. కర్ణ ఇస్ నాట్ హీరో యాక్చువల్గా. అందరూ అనుకుంటారు, నేను ఐ డోంట్ మైండ్ టెల్లింగ్, అర్జున్ అనే హీరో. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడే హీరో యాక్చువల్గా. సో ఆ అర్జునుడిది క్యారెక్టర్ చేయాలని ఇష్టం. శ్రీకృష్ణ పరమాత్ముడిది చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి, వస్తే చేస్తాను. ఆల్రెడీ ఒకటి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో యమధర్మరాజు క్యారెక్టర్ చేశాను. శ్రీకృష్ణుడు స్వామివారి గెటప్ కూడా వేసాను ఒక సాంగ్లో సరదాగా, అది ఉన్నాయన్నమాట, అది చేశాను, అది కూడా చేశాను. అవుట్ అండ్ అవుట్ మహాభారతంలో అలా, మహాభారతం కానీ రామాయణం కానీ అలాంటి పౌరాణికాల్లో చేయాలని చాలా ఇష్టం. జానపదాలు అంటే సోషల్ ఫ్యాంటసీ, జానపదాలు అంటే ఇట్స్ డిఫరెంట్, ఫోక్లోర్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఫోక్లోర్. అవి కూడా చేయాలని ఇష్టం అనమాట. ఫస్ట్ సీరియల్ అదే ఫోక్లోరే, బట్ కాకపోతే ఈ ప్రజెంట్ సోషల్ ఫ్యాంటసీగా చేశాను, అంటే లైక్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చేసామన్నమాట. పాతకాలంలా కాకుండా, రాజులు గెటప్ అది కాకుండా నార్మల్ సోషల్ చేసామన్నమాట. బట్ కథ మాత్రం అదే. చక్రతీర్థం అనేది నిజంగా ఉంది, చాలా ఉంది. అయ్యో జరిగిందే అది, అన్నీ జరిగినేటివే మనోళ్ళు అలా చేశారు. ఈ సోకాల్డ్ అటామిక్ బాంబ్ ఎక్కడి నుంచి తీశారు? అటామిక్ బాంబ్ చేసిన అతను ఆయనే చెప్పాడు, మహాభారతం నేను చదివి నేను చేశాను అటామిక్ బాంబ్ అని. ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద డెస్ట్రక్టర్ అన్నాడు. హూ ఇస్ ద క్రియేటర్, హూ ఇస్ ద డెస్ట్రక్టర్? ఆయన్నే, శ్రీకృష్ణ పరమాత్మనే. సో దాని నుంచి తీసుకుందే. వాళ్ళే ఒప్పుకుంటారు, మన ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏం తెలియదు, అది తప్పు ఇది తప్పు అని మాట్లాడుతుంటారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్ లేండి, అది డీప్కి వెళ్తా, అది కూడా మాట్లాడతాను, ఎవరితో అయినా ఎంతవరకైనా వెళ్తాను, అది ప్రాబ్లం లేదు. సో అలాంటి పౌరాణికాలు చేయాలనేది, అందరన్నీ క్యారెక్టర్ చేసే పౌరాణికాలు కష్టం కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అదృష్టం ఉండాలంతే, వేరే ఉందిలేండి. ఆ క్యారెక్టర్ చేయాలని ఎవరికి లేదు, ఎవరు చేయలేరు కూడా. ఇప్పుడు ఎవరున్న ఆర్టిస్టులు ఎవరు చేయలేరు, ఆ ప్రొడక్షన్ కూడా కాదు, అది చాలా కష్టం. ఇప్పుడు ఆ వొకాబులరీ కూడా రావాలి. నేను చేయాలంటున్నాను కానీ నాకు నోరు తిరగాలి కదా, అంత ఈజీ కాదు అది. పౌరాణికలు ఏమంటే ఇంకా నార్మల్గా పెట్టేస్తారు. ఏముందిలే, మీ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా, శ్రీరామ్ గారిని, ఆయన పెట్టేసి చేసేసి ఆయన చేస్తారు. ఇప్పుడు డబ్బులు పెడతారు, డైలాగులు చెప్పాల్సింది నేనే కదా. చెప్పండి మీకు ఇష్టం అంటున్నారు. అమ్మా చాలా ఈజీ కాదు అది. ఇంకా మంత్స్, ఒక 5 నెలలు 6 నెలలు ఏమంటుంది దాన్ని, వర్కింగ్ క్లాసెస్ ఉండాలి, కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం చూసుకుంటే కల్కి కానీ, మిరాయి కానీ, హనుమాన్ కానీ, కాంతారా, ఇలా చాలా మూవీస్ వస్తున్నాయి కదా. అలాంటి ఆ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి ఇలా యాక్ట్ చేయాలని ఎప్పుడు అనిపించి అడగాలని అనిపించలేదా మీకు? రిలీజ్ అయిన తర్వాత అనిపించిందమ్మా, ఇలా చేస్తే పోయి కలిస్తే బాగుంటుందని. కాబట్టి అంతలోపల మనకు అదే చెప్తున్నాను కదా, ఈ సినిమాది పెద్దగా సర్కిల్ లేదు, వెళ్ళి చేయాలని చాలా ఉంటుంది. అలాంటి అద్భుతమైన మూవీస్లో మంచి క్యారెక్టర్ పడిందంటే అంతకన్నా అదృష్టం ఏది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఎవరు చేస్తున్నారు,
ఈ రెగ్యులర్ స్టోరీస్ కన్నా కలికి చూడండి ఎంత మంచిగా బాగుందో. కలికి అవ్వచ్చు, రీసెంట్గా మిరాయి అవ్వచ్చు, కాంతారా కావచ్చు, ఇంకా చాలా అలాంటి మూవీస్లో చేయడం రావడం కూడా చాలా అదృష్టం ఉండాలి. వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్స్ అవి, మంచివి. డెఫినెట్గా అట్లా ఏదైనా ఉంటే కానీ డెఫినెట్గా నేనే వెళ్ళి అప్రోచ్ అవుతాను, నాకు క్యారెక్టర్ కావాల్సిందే ఇందులో అని. ఓకే, అందులో ఏ క్యారెక్టర్ ఒకవేళ అప్రోచ్ అయితే యాక్ట్ చేయాలి అంటే ఏ క్యారెక్టర్ చేస్తారు? దేవుడిదా విలనా? విలందే. విలందే అంటే మీకు అనిపించింది అన్నారు కదా, హనుమాన్ కింద హనుమాన్ క్యారెక్టర్ కానీ అది పౌరాణికాలకు వెళ్ళినప్పుడు అది వస్తే కానీ చేస్తాను. కానీ అంత అదృష్టం ఏదొస్తే చేస్తారు. ఆంజనేయ స్వామి 100% ఆయనదే. నాకు ఆయన నన్ను ఎవరు గుర్తుపట్టకపోయినా పర్లేదు, ఆ గెటప్ ఎవరేసినా ఒకటే, నువ్వే ఎందుకు చేయాలని అంటారు. ఎవరేసినా ఒకటే అవ్వచ్చు, నా తృప్తి నాది, నా తృప్తి నాది. సో అది చేయాలని ఇష్టం అంట. ఈశ్వరుడిది చేయాలన్నా కూడా ఇష్టమే. ఇప్పుడు మనకి కాంతారాలో ఈశ్వరుడిదే కదా. అవును. సో అదే వాళ్ళకు అదే అండి, అది అందరికీ రాసి పెట్టి ఉండదు. ఎందుకు రామారావు గారు ఒకరే సెట్ అయ్యారు అంటే ఆయనకొక్కరికి ఉంది అది. శ్రీకృష్ణ వారు ఆయన్నే, శ్రీరాముల వారు ఆయన్నే, రావణాసురుడు ఆయన్నే, అలాగా ఆయన్నే, ఇంకా దేవుడు అంటే ఆయన్నే. అలా ఉన్నారు అప్పుడు. అంటే ఇప్పటి వరకు కెరీర్లో మీకు బాగా చేయాలనే ఒక క్యారెక్టర్ ఉందంటే ఇదేనంటారా? అన్నీ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. బట్ ఎక్కువ నాకు ఆయన అంటే ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కంటే ఆ క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే ఆయన సెల్ఫ్లెస్, అంటే ఎటువంటి స్వార్థం లేని సేవ చేశారు ఆయన. ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ సేవ. నాకు అది ఇవ్వలేదు, ఏమయ్యా బాగా చేసావు, బాగా హెల్ప్ చేసావు అనే మాట కోసం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. భక్తి సేవ చేయాలంతే నేను అనుకున్నారు, అంతే. అది మనం నేర్చుకోవాలి అక్కడ, అందులో తీసుకోవాల్సింది మనం అదే, హౌ సెల్ఫ్లెస్గా మనం హెల్ప్ చేయాలనేది. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ అని. ఓకే సార్, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీరు ఏమేమి యాక్ట్ చేశారో అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. ఇంకా మీరు ఒక విలన్ రోల్ చేస్తే చూడాలని మాకు ఆశగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మెగా9 ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డూ వాచ్ మెగా9 టీవీ అండ్ ప్లీజ్ ఎంకరేజ్. Thanks for having me here. Thank you, sir. Thank you so much. Nice interview. Thank you so much. All the best to your career. Thank you so much, sir. Thank you. Thank you.